వైదర్భి తన కూతుర్ని పిలిపించింది. ఒడిలో కూర్చోబెట్టుకుంది. ప్రేమగా తల నిమురుతూ ఓదార్చింది. ఏమిటమ్మా ఈ విరహాలు తాపాలును? ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారి మనస్సును ఒప్పించకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట. అతడికి సైన్యం లేదు, కోశం లేదు, రాజ్యం లేదు. బంధుమిత్రులు అందరూ వదిలేశారట. ఏకాకిట. కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నారట. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు, రాకుమారులు ఎంతోమంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోనీ అంతగా అనుకుంటే సుదర్శనుడి సోదరుడు ఉన్నాడట. అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడుట. శత్రుజిత్తు అని అతడి పేరుట. రూప యవ్వన సంపన్నుడు, సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారట. అతడు వస్తాడు స్వయంవరానికి. నచ్చుతాడేమో చూడు. శశి, మరొక ముఖ్య విషయం చెప్తాను విను. ఉజ్జయిని పురాధీశ్వరుడు యుధాజిన్నరేంద్రుడున్నాడే, బహుచండ శాసనుడు. సుదర్శనుడి తాతగారు సూరసేనుణ్ణి చంపి తన మనుమడు శత్రుజిత్తుకు అయోధ్య పట్టం కట్టబెట్టింది ఇతడే. ఇప్పుడేమో సుదర్శనుణ్ణి పరిమార్చడానికి కాపు వేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలుకే వేసేస్తాడు. ఆ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చాడుట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కలనున్నాడో కానీ కిమ్మనకుండా వెళ్ళిపోయాడుట. అందరూ ఆదమర్చిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనుమడికి శత్రుపీడ వదిలించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవటం? నా మాట విను. మరి ఇంకా ఏ రాకుమారునైనా సరే వరించు. హాయిగా వివాహం జరిపిస్తాను. మాత, అడవుల పాలైనా సరే సుదర్శనుడే నాకు ఇష్టం. అతడే నా వరుడు. సుకన్యా చవనుల్లాగా కలిసిమెలిసి ఉంటాం. కష్టాలు రాని, కడగండ్లు రాని. పతికి సేవ చేయటాన్ని మించి సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదం, అదే మోక్షప్రదం. పైగా ఇది దేవీ సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు. అతన్ని చేసుకో, సకల వాంఛలు సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్తబిత్తిక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం. శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పూసగుచ్చినట్టు విషయమంతా భర్తకు నివేదించింది. ఏమి చేయటమా అని ఆలోచనలో పడ్డాడు సుబాహుడు. రేపు స్వయంవరం అనగా శశికళ ఒక వేద పండితుడిని పిలిచి పాదపూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజాశ్రమానికి వెళ్ళి రావాలి అంది. అక్కడ సుదర్శనుడికి స్వయంవరం సంగతి చెప్పండి. రేపటికి బయలుదేరి రమ్మనండి. నేను అతన్ని తప్ప మరెవ్వరినీ వరించను. అతడికే మనస్సు మీదు కట్టాను. ఇది దేవీ సంకల్పం. స్వప్నంలో కనిపించి చెప్పింది. అప్పటి నుండి అతడి కోసం ఎదురు చూస్తున్నాను. అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను. అంతే. ఆదిపరాశక్తి సంకల్పానికి తిరుగు ఉండదు. ఆ దైవబలాన్ని నమ్ముకొని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయచేయమని నా మాటగా చెప్పిరండి. ఇంకా ఏమేమి చెప్తారో, ఎలా చెప్తారో మీ ఇష్టం. రేపు అతడు రావాలి, అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. యదధీనం జగత్సర్వం వర్తతే సచ్చరాచరం భగవత్యా యదాదిష్టం న తన్మిథ్యా భవిష్యతి. విప్రుడు వెళ్ళి చెప్పి వచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకును చూసి మనోరమ కంగారు పడింది. నాయనా సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? రాజమండలిలోక? అక్కడికి యుధాజిత్తు కూడా వస్తాడు తెలుసా? ఏకాకిగా దొరుకుతావు. నీ వెంట ఒక్కడు సహాయకుడు లేడు. వద్దు నాయనా, వద్దు, వెళ్ళకు. నన్ను దిక్కులేని దాన్ని చెయ్యకు. నీ మీదనే పంచప్రాణాలు పెట్టుకొని ఉన్నాను. నువ్వే నాకు ఆధారం. నువ్వు పెరిగి పెద్దవాడివై కళ్ళ ఎదుట కదలాడుతుంటే అంతే చాలు. దయచేసి నన్ను హతాశురాలను చెయ్యకు. నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేతికి నువ్వు చిక్కకు. అమ్మా, భయపడకు. జరగవలసింది జరుగుతుంది. దానికి విచారం ఎందుకు? అదీ కాక జగన్మాత ఆదేశం మీద పెడుతున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనకేం భయం లేదు. క్షత్రియాంగనవై ఉండి కూడా నువ్వు ఇలా బెంబేలు పడటం సముచితం కాదు. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వదించింది. పుత్రక,
ముందుండి నిన్ను జగదంబిక రక్షించుగాక. వెనుక నిలబడి పార్వతి కాపాడుగాక. కుడి ఎడమల శివుడు కాచుగాక. మార్గమధ్యంలో వారాహి, దుర్గమ్మ దుర్గాలలో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మండపంలో సౌమ్య స్వరూప మాతంగి, రాజమండలిలో భవాని, గిరి దుర్గాలలో గిరిజ, చత్వరాలలో అంటే కూడలి స్థలాల్లో చాముండేశ్వరి, కాననాలలో కామేశ్వరి, వివాదాలలో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాలలోనూ సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుదురుగాక. సర్వదా సర్వదేశేషు సాతు త్వాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ధైర్యం కూడగట్టుకొని దీవించింది. తీర రథం కదలబోయేసరికి మళ్ళీ బావురుమంది. కుమారా, సూర్యవంశోద్భవ, నేను కూడా నీతో వస్తానయ్యా, తీసుకువెళ్ళు. ఇప్పటి వరకు నిన్ను విడిచి ఒక్క క్షణమైనా నేనున్నది లేదు, ఉండలేను, ఆగు, నిమిషంలో వస్తాను అంటూ పర్ణకుటిలోకి వెళ్ళి ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజాదులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. జైత్ర రథం వారణాసి చేరుకుంది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘుద్వహుడుని విడుదలో దింపాడు. పరిచర్యలకు సేవకులను నియోగించాడు.